ఆశలు చిగురిస్తున్నాయి. వెలవెలబోయిన ప్రాజెక్టులు జలకలను సంతరించుకుంటున్నాయి. ఎల్నినో ప్రభావంతో సాగుపై దిగులు చెందిన రైతన్న పొలం బాట పడుతున్నాడు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, ఎగువ వస్తున్న వరదతో జలాశయాల్లో పెరిగిన నీటి నిల్వలు ఊరట కలిగిస్తున్నాయి. వర్షాలతో రాష్ట్రంలోని జలాశయాల్లో నీటి నిల్వలు కొంతమేర పెరిగాయి. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న జలాశయాల్లో నీటి నిల్వలు 40% దాటాయి. 87 జలాశయాల్లో పూర్తి సామర్థ్యమైన 1059 టీఎంసీలకు గాను ప్రస్తుతం 40.89% మేర 433.15 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గోదావరి బేసిన్ జలాశయాల్లో 142 టీఎంసీలు, కృష్ణా బేసిన్ జలాశయాల్లో 290 టీఎంసీలకు పైగా నీరు ఉంది. అడుగంటిన నీటి నిల్వతో వెలవెలాబోయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంటుంది. రాష్ట్రంలో కురిసిన వర్షాలకు తోడు పైనుంచి వచ్చిన వరదతో ఎస్ఆర్ఎస్పీలో ప్రస్తుతం 33.14 టీఎంసీల మేర నీరు ఉంది. శ్రీరామ్ సాగర్ పూర్తి సామర్థ్యం 80.5 టీఎంసీలు, కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 3.74 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.5 టీఎంసీల మేర నీరు ఉంది. ఎల్లంపల్లి పూర్తి సామర్థ్యం 20.18 టీఎంసీలకు గాను ప్రస్తుతం 19.18 టీఎంసీల నీరు ఉంది. ఎల్లంపల్లి నుంచి నీటి ఎత్తిపోతలతో మిడ్మానేరులో నిల్వ పెరుగుతోంది. మిడ్మానేరు పూర్తి సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా ప్రస్తుతం 14.23 టీఎంసీల నిల్వ ఉంది. లోయర్ మానేరు పూర్తి సామర్థ్యం 24.03 టీఎంసీలకు గాను ప్రస్తుతం 5.62 టీఎంసీల నీరు ఉంది. మంజీరాకు మాత్రం వరద రావటం లేదు. సింగూరు పూర్తి సామర్థ్యం 29.92 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.2 టీఎంసీల నీరు ఉంది. నిజాం సాగర్ పూర్తి సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.43 టీఎంసీల నిల్వ ఉంది. కాళేశ్వరంలో భాగంగా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వద్ద 3,01,190 క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతోంది. సమ్మక్క బ్యారేజీ వద్ద 4,45,670 క్యూసెక్కులు, సీతమ్మ సాగర్ బ్యారేజీ వద్ద 7,12,676 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. కృష్ణా బేసిన్లోని కర్ణాటకలో ప్రాజెక్టులో నిండుకుండలా మారాయి. దీంతో దిగువకు నీటిని వదలడంతో జూరాల ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 9.66 టీఎంసీలకు గాను ప్రస్తుతం 7.72 టీఎంసీలకు చేరుకుంది. జూరాలకు 1,76,000 క్యూసెక్కులు వస్తూ ఉండగా 1,55,851 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయం 100 టీఎంసీల చేరువకు వచ్చింది. పూర్తి సామర్థ్యం 215.81 టీఎంసీలకు గాను ప్రస్తుతం 93 టీఎంసీలకు పైగా నీరు ఉంది. నాగార్జున సాగర్ పూర్తి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 136.99 టీఎంసీల నిల్వ ఉంది.